నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘం 2024-25 సంవత్సరానికి సవరించిన బడ్జెట్లో మున్సిపల్ అధికారులు పాలకవర్గం కుమ్మక్కై చేయని పనులకు చేసినట్లు 1,35,00,000 రూపాయలు ఆర్థిక నేరానికి పాల్పడినట్లు అర్థమవుతోందని ఆత్మకూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సంధాని అన్నారు. ఆత్మకూరు పురపాలక సంఘం 2024-25 సంవత్సరానికి సంబంధించిన సవరించిన బడ్జెట్లో పెద్ద ఎత్తున ఆర్థిక అవినీతి జరిగిందని ఆరోపించారు. బడ్జెట్ని పరిశీలిస్తే 1,35,00,000 రూపాయల అవినీతి జరిగినట్లు తెలుస్తోందని, సమగ్ర పరిశీలన జరిపితే అవినీతి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. జరిగిన అవినీతిపై ఆత్మకూరు పట్టణ ప్రజలు మున్సిపల్ పాలకవర్గం సమాధానం చెప్పాలి అని వారు డిమాండ్ చేశారు. ఆర్థిక దోపిడీ సంబంధించిన విషయాల్ని మీ ద్వారా తెలపాలని ఈరోజు పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, 2024-2025 సంవత్సరపు సవరించిన బడ్జెట్ అంచనాల గురించి మాత్రమే మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు 2024-25లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. దానికి 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము అని చెప్పి చూపించారు. మనందరూ తెలుసు 2024-25లో ఏ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఎటువంటి ఎన్నికలు జరగకుండానే 15 లక్షల రూపాయలు ఖర్చు అయిపోయినాయని చెప్పారు. అట్లే మిత్రులారా, సాంస్కృతిక కార్యక్రమాలు మున్సిపాలిటీ పరిధిలో ఏమైనా మనకు తెలిసి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలకి 1,50,000 ఖర్చు పెట్టారు. ఈ ఆత్మూరు మున్సిపాలిటీ 23 వార్డులు బోర్వెల్స్ ఎన్ని పనిచేస్తున్నాయో అధికారులకు తెలుసు, అట్నే పాలకవర్గం తెలుసు. దానికి రిపేర్ల కింద 6 లక్షల రూపాయలు రిపేర్లు చేశాము, కొత్త బోర్లు వేసాము అని ఖర్చు పెట్టేశారు. మనందరూ తెలుసు ఏమాత్రం బోర్లు పనిచేస్తున్నాయని. ఇంకోటి 6,50,000 రూపాయలు